బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో చరిత్రాత్మక విజయం సాధించిన ఎన్డీఏ ప్రభుత్వ ఏర్పాటుకు కసరత్తులు వేగవంతం చేసింది. ఈ నెల 20న కొత్త ప్రభుత్వం కొలువు తీరనుండగా కేబినెట్ కూర్పు, స్పీకర్ పదవిపై కూటమి పార్టీలు చర్చలు జరిపాయి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా నివాసంలో ఈ మేరకు కీలక భేటీ జరిగింది. బీజేపీ చీఫ్ జేపీ నడ్డా, జేడీయూ నేత కేంద్ర మంత్రి లల్లన్ సింగ్ ఈ సమావేశానికి హాజరయ్యారు. స్పీకర్ పదవి, హోం సహా కీలక మంత్రి పదవుల కేటాయింపుపై ఈ సందర్భంగా చర్చ జరిగినట్టు తెలిసింది. స్పీకర్ పోస్ట్, హోంశాఖ కోసం బీజేపీ, జేడీయూ రెండు పట్టుబడుతున్నాయి. అత్యధిక సీట్లు గెలిచి కూటమితో పాటు శాసనసభలో అతిపెద్ద పార్టీగా అవతరించిన నేపథ్యంలో స్పీకర్ పదవి తనకే దక్కాలి అని బీజేపీ స్పష్టం చేసిందని సమాచారం. ఇక గత అసెంబ్లీలో బీజేపీకి చెందిన నందకిషోర్ యాదవ్ స్పీకర్గా ఉన్నారు. మరోవైపు నవంబర్ 19న బీజేపీ, జేడీయూ వేర్వేరుగా శాసనసభాపక్ష సమావేశాలు నిర్వహించనున్నాయి. ఆ తర్వాత ఉమ్మడి భేటీ జరగనుంది. బీహార్ బీజేపీ శాసనసభాపక్ష నేత ఎన్నిక ప్రక్రియకు యూపీ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్యను పరిశీలకులుగా నియమించింది పార్టీ హైకమాండ్. కేంద్ర మంత్రి అర్జురామ్ మేఘవాల్, బీజేపీ నేత సాధ్వి నిరంజన్ జ్యోతి సహా పరిశీలకులుగా ఉంటారు. ఇక ఎల్పీ మీటింగ్ తర్వాత నితీష్ కుమార్ గవర్నర్ను కలిసి ఎన్డీఏ ఎమ్మెల్యేల మద్దతు లేఖను సమర్పించి ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి కోరనున్నారు.